నియోజకవర్గం వేదికగా మారింది. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కర్ణాటకలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మొన్నటి వరకు వెలవెలాపోయిన గోదావరి ఇప్పుడు గలగలా పారుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా అక్కడి నుంచి రోజుకు 1.5 టీఎంసీల నీటిని మిడిమానే భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం న్యూక్లియర్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అయితే ఈ రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత ఇప్పుడు తీవ్రంగా ఉంది. 2047 నాటికి కనీసం 5 లక్షల మంది నిపుణులు అవసరమని అంచనా. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఐఐటి హైదరాబాద్ న్యూక్లియర్ ఎనర్జీపై సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా అణుశక్తి రంగానికి అవసరమైన నైపుణ్యాన్ని విద్యార్థులకు అందిస్తోంది. భవిష్యత్తులో దీనిని 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుగా విస్తరించే యోచనలో కూడా ఐఐటి హైదరాబాద్ ఉంది. అణుశక్తి రంగంలో భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ కోర్సు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. అల్లూరు జిల్లా చింతపల్లిలోని 100 పడకల హాస్పిటల్ నిర్మాణంపై టీవీ5లో ప్రసారమైన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. అధికారుల తాజా ఆదేశాలతో 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవం అంటే కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక మహోత్సవం. 7 కొండలపై జరిగే ప్రతి వాహన సేవ, ప్రతి ఉత్సవం, ప్రతి క్షణం దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. సెప్టెంబర్లో నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఇలా 2 పర్యాయాలు స్వామివారి వైభవాన్ని భక్తులు తిలకించే అరుదైన అవకాశం దక్కబోతోంది. ఈ మహోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి నుంచే ఘన ఏర్పాట్లు ప్రారంభించింది. బులెటిన్లో మరో విరామం తీసుకుందాం. ప్రపంచాన్ని శాసించేది ఏంటంటే చమురు అని సమాధానం చెప్తాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది. రానున్న రోజుల్లో చిప్ తన విశ్వరూపాన్ని చూపించబోతోంది. ప్రతి సాంకేతిక వ్యవస్థకు సెమీ కండక్టర్ చిప్ కీలకం. అందుకే ఏ దేశం చిప్ తయారు చేస్తుందో ఆ దేశానిదే భవిష్యత్తు. అయితే ఇప్పటి వరకు ఈ రంగంలో సత్తా చాటిన అమెరికాకు చైనా భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ చిప్ తయారీలో చైనా ప్లాన్స్ ఏంటి? అమెరికా ఆంక్షలు చైనాను నిలిపివేస్తాయని ప్రపంచం భావించిన సమయంలో బీజింగ్ మరో దారి వెతికింది. విదేశాల నుంచి టెక్నాలజీ రాకపోతే సొంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ రంగంలో ఒక్క కంపెనీపై ఆధారపడకుండా డిజైన్ నుంచి తయారీ వరకు, లిథోగ్రఫీ యంత్రాల నుంచి మెమరీ చిప్ల వరకు మొత్తం ఎకో సిస్టమ్ను నిర్మించే పనులు పడింది. అదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. చిప్ యుద్ధంలో భారత్ ఎక్కడుంది? డ్రాగన్ కు ధీటుగా మనం కూడా సిద్ధమవుతున్నామా? ఏనాటికైనా అమెరికాతో పోటీ పడగలమా? సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచానికే మార్గనిర్దేశం చేస్తున్న భారతీయ నిపుణులు చిప్ టెక్నాలజీలో సత్తా చాటే రోజు ఇంకా ఎంత దూరంలో ఉంది? ఆ చిప్ ప్రపంచం మనకు అందుతుందా?